2019 దాకా నిరాటంకంగా జరిగింది. 5 సంవత్సరాలు బట్టి ఇవ్వడం, కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి పాల్గొంటున్నారు? ఇవాళ శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం దాకా రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల నుంచి కూడా కళాకారులు వస్తున్నారండి. మీకు నేను ఆ జాబితా ఇస్తాను. ఒక్కొక్క జిల్లాలో అంటే అప్పుడున్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 90 లక్షల దగ్గర నుంచి 80 లక్షల దగ్గర నుంచి బకాయిలు ఉన్నాయి. ఈ కళాకారులంతా ఆశతో ఏం చేశారంటే మనకేదో ప్రోగ్రాం ఇస్తున్నారు. 10 రోజుల పాటు హరికథ చెప్పమన్నారు, 10 రోజుల పాటు బుర్రకథ చెప్పమన్నారు, 10 రోజుల పాటు వీధి భాగవతం ఆడమన్నారు, 10 రోజుల పాటు జమ్ముల కథ చెప్పమన్నారు, ఇలా 10 రోజుల పాటు డప్పులు వాయించమన్నారనే ఆశతోటి మొదట వాళ్ళు అప్పులు చేసి కార్యక్రమాలు చేశారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ 23,17,00,000 రూపాయలు వెంటనే చెల్లించండి. వాళ్ళు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని బజారు పాలయ్యి కొంతమంది చనిపోతున్నారు, అనారోగ్యం చనిపోతున్నారు, అప్పుల వాళ్ళ బాధలు చనిపోతూ ఉన్నారు. అటువంటి కళాకారులను ఆదుకోండి. రెండో విషయం ఏంటంటే కళాకారుల పెన్షన్ని పునరుద్ధరించండి. గతంలో కళాకారుల పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా 20 మందికి ఇవ్వనండి, 200 మందికి ఇవ్వనండి, 2-3 మందికి ఇవ్వనండి, మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం దరఖాస్తులు చేసినామంటే కళాకారుల యొక్క పెన్షన్ దరఖాస్తులు చూసి వాటిలో అర్హులైన వాళ్ళకి మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా పెన్షన్ ఇవ్వడంలే. దయచేసి మళ్ళీ కళాకారులకు ఇచ్చేటువంటి పెన్షన్ని పునరుద్ధరించండి. 3,000 రూపాయల నుంచి 6,000కి పెంచండి. మార్కెట్లో అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి. వృద్ధాప్య పెన్షన్లు 60 రూపాయల దగ్గర నుంచి 3,000 దాకా చేశారు సామాజిక పెన్షన్లు. కళాకారుల పెన్షన్ కూడా అదే రకంగా గతంలో 5 సంవత్సరాలు ఇచ్చిన పెన్షన్ కాకుండా దాన్ని కూడా 3,000 రూపాయలకి పెంచాలి. 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఇవాళ మా నిరసన, మా బాధ, ఎంతోమంది కళాకారులు ఈ అప్పుల బాధలతోటి ఆస్తులు అమ్ముకొని వాళ్ళంతా కూడా కొంతమంది అనారోగ్యాల పాలై, కొంతమంది ఉన్న ఊళ్ళో ఉన్న ఆస్తులు అమ్ముకొని వేరే చోటకి వెళ్ళిపోయి జీవిస్తూ ఉన్నారు. దయచేసి కళాకారులు ఆదుకోండి. కళాకారులకు వాసం బకాయిలు ఇవ్వండి. 5 సంవత్సరాల పైగా 23 కోట్ల రూపాయల 17 లక్షల రూపాయల డబ్బుని ప్రభుత్వం ఇవ్వడం లేదు. దాంతో చాలామంది కళాకారులు అన్యాయమైపోయారు. వెంటనే 23 కోట్ల 17 లక్షల రూపాయల డబ్బుని విడుదల చేయండి. అది ముఖ్యమైన డిమాండ్. రెండోది కళాకారుల పెన్షన్ పునరుద్ధరించండి. మీరు ఒంగోలు నుంచి వచ్చారు, మీరు గుంటూరు జిల్లా నుంచి వచ్చారండి. కనబడుతున్నా చెప్తా రావా బాయ్.